ఆలోచించుకో అని చెప్పి ఎస్తేరు గారితో మాట్లాడుతున్నాడు అనమాట. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలైన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సమయాన్ని బట్టే నువ్వు ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చావేమో. నీకున్న అనారోగ్యతని పోగొట్టుకోవడానికే దేవుని సన్నిధికి వచ్చావేమో. ఎవరికి తెలుసు? నువ్వు ఆలోచించుకో, నువ్వు ప్రార్థన చేయి. ఆ స్థితిని నువ్వు పొందుకోవాలంటే గొప్ప ప్రార్థన అనే ఒక గొప్ప ఆయుధాన్ని నీవు కలిగి ఉండాలని చెప్పి రాత్రికాల సమయంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. నీకున్న ప్రణాళికని నువ్వు చేరుకోవాలంటే, దేవుడు కలిగి ఉన్న ప్రణాళికని నువ్వు చేరుకోవాలంటే మొదట ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎస్తేరు గారు ప్రార్థన చేసిందమ్మా లేదా? ప్రార్థన చేసింది. ఆమె రాణి అయినప్పటికీ ఏ దిక్కు నుంచైనా నా సహాయం వచ్చింది, నాకు ఏ దిక్కు నుంచైనా సహాయం వచ్చింది, ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళి నేను అడిగితే నాకు ఏదైనా ఇస్తాడని ఆమె గర్వపడలా. ఆమె కలిగి ఉన్న హోదాని బట్టి ఆమె అతిశయపడలేదంట. ఆమె కలిగి ఉన్న స్థితిని బట్టి ఆమె అతిశయపడలేదు. కానీ దేవుడి మీద ఆమె ఆధారపడింది. దేవుడి మీద ఆధారపడిందా లేదమ్మా? దేవుడి మీద ఆధారపడింది, మనుషుల మీద ఆధారపడలేదు. కానీ ఈ లోకపు రీతిగా చూసినట్లయితే చాలామంది వారి సమస్యలను బట్టి, వారి యొక్క ఇబ్బందులను బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి మనుషుల మీద ఆధారపడే వాళ్ళని చాలా మందిని మనం చూస్తామా లేదమ్మా? మనిషి స్వభావం అలాంటిది. నీకేదన్నా సమస్య కలిగిందనుకో, పక్కింటి వారికో ఎదురింటి వారికో వెళ్ళి నా సమస్య ఇదమ్మా, నా పరిస్థితి ఇది, నా కుటుంబంలో ఇలా ఉంటున్నాం మేమని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎస్తేరు రాణి గారు ఏం చేసిందమ్మా? తనకు కలిగి ఉన్న సమస్యను బట్టి ఏం చేసింది? ప్రార్థన చేసిందంట. ఏం చేసిందమ్మా? ప్రార్థన చేసింది. చాలా గొప్పగా ఒక ఏక మనసు కలిగి ప్రార్థన చేసిన ఒక తత్వాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆమె ఒక్కతే ప్రార్థన చేయలేదు, కానీ అందరినీ కలుపుకొని ఏక మనసు కలిగి ఆమె ప్రార్థన చేసింది. మొర్దుకైతో చెప్పింది ఏమని? నువ్వు వెళ్ళి సమాజ మందిరంలోకి అందరినీ జత చేసి తీసుకొచ్చి, అందరినీ కూడింపచేసి, పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ తీసుకొచ్చి నా నిమిత్తము 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని కోరింది. ఇక్కడ నేనును నా చెలికత్తెలను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము, మీరు కూడా అక్కడ ప్రార్థన చేయండి. మనం కలిగి ఉన్న దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఏ దుష్టుడైతే మనల్ని నశింపజేయాలని చూస్తున్నాడో, ఏ సమస్య అయితే మన జీవితంలో వచ్చిందో ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నది ఏంటంటే, మనకు కలిగి ఉన్న సమస్యలను బట్టి ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేయాలి. సంఘానికి వచ్చే నీవు, దేవుని సన్నిధికి వచ్చే నీవు ఎటువంటి ప్రార్థన కలిగి ఉండాలమ్మా? ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. నీకు కలిగి ఉన్న సమస్యని దేవుని సన్నిధిలో పెట్టి నీ నిమిత్తము నీ తోటి వారిని కూడా కలుపుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఎస్తేరు రాణి గారి జీవితంలో దేవుడు జరిగించాడా లేదమ్మా? జరిగించాడు, ఖచ్చితంగా జరిగించాడు. ఆమె చాలా విశ్వాసంతో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తర్వాత ఆమె పనిని మొదలుపెట్టింది అనమాట. ఆమె పనికి ముందు ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆమె చేసే పనికి ముందు ఏం చేసిందమ్మా? ప్రార్థన చేసింది. తను చేసే పని ముందు దేవుణ్ణి పెట్టుకొని చేసింది. దేవుణ్ణి పెట్టుకొనే చేసిందా, లేకపోతే మనుషుల మీద ఆధారపడిందా? దేవుని మీద ఆధారపడింది. తనకు కలిగి ఉన్న సమస్యను బట్టి దేవుని యొక్క సన్నిధిలో కూడి అందరినీ ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయమని కోరింది. మన దేవుడు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే మన జీవితంలో కార్యం చేస్తాడు. మన ఎడల దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ సమస్యని మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడు? అది దేవుని మహిమ కొరకే అనుమతించాడేమో. ఈ యొక్క అనారోగ్యతని మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడు? మన యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయాలని అనుమతించాడు. ఆ కార్యం నిమిత్తం దేవుడు నామం మహిమపరచబడాలని దేవుడు అనుమతించాడని మనం కూడా ఈ రాత్రికాల సమయంలో నమ్మాలన్నమాట. నమ్మాలా లేదమ్మా? నమ్మాలా? దేవుణ్ణి నిందించాలా? నమ్మాలి. మనం గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటే ఎస్తేరు రాణి గారి జీవితంలో, తన జీవితంలోనే కాదు కానీ తన జాతి మొత్తం యూదులందరి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని